25వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సహోదరి సహోదరులారా, ప్రభు దూత గొర్రెల కాపరులతో పలుకుతున్న మాటలివి. దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని. అవును, యెషయా గ్రంథంలో చెప్పబడిన విధంగా కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనే ప్రవచనము నెరవేరింది. పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణం నుండి అంటే నిత్య నరకాగ్ని నుండి మనల్ని రక్షించడానికి ప్రభువే శరీరధారి అయి యేసుగా జన్మించాడు. మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. ప్రభు యొక్క పుట్టుకను మనం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటాము. క్రిస్మస్ యొక్క అర్థము క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే యేసుని ఆరాధించడం, మన కోసము పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభువుని ఆరాధించడం. మనిషి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. మనకున్న సమస్యలను బాధలను మర్చిపోయి ప్రభువుని సంపూర్ణముగా ఆరాధిద్దాం. ప్రభు మన కోసం జన్మించిన ఈ రోజును బట్టి సంతోషిద్దాం. మనిషిని రక్షించడానికి దేవుడు పరలోకం నుండి దిగి రావడం ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము. కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే ధ్యానించడం కాదు, కానీ ప్రతిదినము ప్రభు మన కోసం వచ్చిన విధానమును బట్టి, మనపై ఉన్న గొప్ప ప్రేమను బట్టి ప్రభు పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండి ప్రభు కోసము నమ్మకంగా మనం జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి పరలోకం నుండి దిగి వచ్చావు ప్రభువా. మాపై మీకున్న గొప్ప ప్రేమను గ్రహించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. కేవలం ఈ క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, కానీ ప్రతిదినము మాపై మీకున్న గొప్ప ప్రేమను ధ్యానిస్తూ మీకు లోబడి భయభక్తులు కలిగి జీవించాలి తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. మీకు విరుద్ధముగా మేము చేసిన ప్రతి పాపంను క్షమించండి తండ్రి. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము వాక్యానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.